సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గోల్డెన్ స్పారో బ్లాగ్స్. దివ్య. సో ఈరోజు టాపిక్ వచ్చేసి అంటే పింపుల్స్ తగ్గిపోయినా ఆ మచ్చలు మాత్రం అలాగే ఉండిపోతాయి కదా. సో ఆ మచ్చలు తగ్గడానికి ఈరోజు నేను నైట్ రొటీన్ అనేది నేను మీతో షేర్ చేయబోతున్నానండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలండి, వాటర్తో కానీ లేకపోతే టిష్యూతో కానీ. సో నేను ఇక్కడ వెట్ టిష్యూ తీసుకొని ఫేస్ అనేది క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఫేస్ క్లీన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఫేస్కి ఆవిరి పట్టించాలన్నమాట. ఫేస్కి స్టీమ్ ఇవ్వాలని చెప్పాను కదండి. సో నేనైతే ఇక్కడ హాట్ వాటర్లోని క్లాత్ అనేది డిప్ చేశానండి. ఇప్పుడు ఇది మనం ఫేస్కి పెట్టుకోవాలి. సో అలా అయినా మనకి ఫేస్కి ఆవిరి అనేది అందుతుందన్నమాట. ఒక 10 minutes మనం మన ఫేస్కి ఆవిరి పట్టించాలండి, ఇలాగా చూపించిన విధంగా. సో గాయస్, ఇప్పుడు మనం ఫేస్కి ఆవిరి అనేది పట్టించాం కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం ఫేస్ అనేది క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడ టిష్యూతో క్లీన్ చేస్తున్నానండి ఫేస్ అనేది. ఓకేనా? మీ దగ్గర బాదం నూనె అయితే బాదం నూనె, కొబ్బరి నూనె అయితే కొబ్బరి నూనె, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మీరు ఫేస్కి మసాజ్ చేయాలండి. ఇది నైట్ రొటీను. నైట్ పడుకునే ముందు ఈ రొటీన్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా డైలీ చేస్తే ఆ మచ్చలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. సో ఫింగర్స్ యూజ్ చేసి మనం మసాజ్ చేయాలన్నమాట ఫేస్కి. చూసారు కదా, నేను ఇప్పుడు మసాజ్ చేస్తాను కదా. సో ఒక 5 minutes వెయిట్ చేద్దాం. టిష్యూతోని క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ వెట్ వైప్స్ యూస్ చేశానండి. టిష్యూ అనేసి నేను మీకు చెప్పాను, కానీ వెట్ వైప్స్ అనేవి యూస్ చేశాను అనమాట ఫేస్ క్లీనింగ్ కోసం. సో నేను క్లీన్ చేసుకున్నానండి. 1 spoon పొటాటో పేస్ట్, 1 spoon గ్లిజరిన్, 2 వైటమిన్ ఈ క్యాప్సూల్స్ అండి. ఇవి షాప్లో అవైలబుల్గా ఉంటాయి, అంటే దొరుకుతాయండి. ఇది టిప్ దగ్గర కట్ చేస్తే ఆయిల్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఫేస్కి హెయిర్కి కూడా చాలా మంచిదండి. 1 spoon లెమన్ జ్యూస్ అండి. ఇప్పుడు దీన్ని ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగ చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఇది ఒక 10 to 15 minutes మనం వెయిట్ చేయాలి అండి. వెయిట్ చేశాక మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. మనం ఫస్ట్ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ ఆల్మండ్ ఆయిల్ అండి. యూజెస్ ఏంటి అంటే, బాదం నూనె అనేది మన ఫేస్ మీద ఉన్న మచ్చలు తగ్గిస్తుందండి. అలాగే ఇది డ్రై స్కిన్కి చాలా మంచిదన్నమాట. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పొటాటో జ్యూస్ అండి. పొటాటో జ్యూస్ ఏం చేస్తుందంటే మన
ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది. అలాగే దీనికి ఏంటంటే బ్లీచింగ్ ప్రాపర్టీ ఉందన్నమాట పొటాటో జ్యూస్కి. అలాగే పొటాటో జ్యూస్లో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్ మన ఫేస్ క్లీనింగ్కి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గ్లిజరిన్ అండి. సో గ్లిజరిన్ ఏం చేస్తుందంటే దీనికి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. అలాగే ఇది స్కిన్ని రిపేర్ చేసుకుంటుంది అనమాట. అంటే స్కిన్ రిపేర్ అవ్వడానికి గ్లిజరిన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏమో జ్యూస్ అండి. లెమన్ జ్యూస్ ఏం చేస్తుందంటే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. అలాగే ఇది బ్లాక్ హెడ్స్ని తగ్గిస్తుంది, డార్క్ స్పాట్స్ని కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ ఈ క్యాప్సూల్స్ యూజ్ చేసాం కదండి. సో వైటమిన్ ఈ తాలూకు యూజెస్ ఏంటి అంటే ఆ క్యాప్సూల్లోని ఆయిల్ అనేది ఉంటుందండి. సో ఆయిల్ మనకి యూజ్ అవుతుంది అనమాట. మన ఫేస్కి హెయిర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు దాని యూజెస్ ఏంటో చూద్దాం. సన్ నుంచి మనకి యూవీ లైట్ వస్తుంది కదండి. సో ఆ యూవీ లైట్ వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. అంటే స్కిన్లో ఉన్న సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో డ్యామేజ్ అయ్యి మన స్కిన్ అనేది బ్రైట్గా ఉండదు, అలాగే బ్లాక్గా కూడా అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా ఉండడానికి ఈ వైటమిన్ ఈ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. పింపుల్స్ వల్ల మన ఫేస్ మీద మచ్చలు అనేవి వస్తాయి కదండి. సో అవి తగ్గడానికి నైట్ రొటీన్ అనేది నేను ఈరోజు మీకు షేర్ చేశానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.